వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి లీలామృతం పంచమోధ్యాయానికి చేరుకున్నామమ్మా. చతుర్థోధ్యాయ పరంగా మనం భక్త సులభుడు అనేటువంటి అంశం రీత్యా అనేక అంశాలని, రేగే గారి కథని, తర్వాత చంద్రాబాయి బోర్కర్ గారి కథని, వారికి సద్గురుని మహిమలు, వారికి ఆధ్యాత్మిక అనుభూతులు ఎలా అవగతమయ్యాయి అనేటువంటి అంశం రీత్యా ఇంకా అనేక మంది భక్తుల కథలు, పిలాజీ గురువు గురించి అట్లా తెలుసుకున్నాం కదా. అంతేకాక ముఖ్యంగా ఏం చెప్పారు మొదట్లోనే, ఆ అధ్యాయం మొదట్లో ఐహికమైన కోర్కెలతో బాబాను దర్శించరాదు అని చెప్తూ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి, అట్లా చెప్పవద్దు, నా వద్దకు అందరూ మొదట అట్లానే వస్తారు, కష్టాలు కోరికలు అవన్నీ తీరి చక్కగా జీవితంలో ఒక స్థాయికి వచ్చాక అప్పుడు నన్ను అనుసరించి సన్మార్గానికి వస్తారు, వాళ్ళు నిజభక్తులు అన్నమాట. లేదనుకో ఇంకా 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 కోరికలు పెంచుకుంటూ ఉంటారు. ఒక స్థాయికి రావాలి, ఒక సంతృప్తి అంటూ జీవితానికి ఉండాలి. ఉంటే అప్పుడు ఒక స్థాయికి వస్తే అప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి సాధించుకునేటువంటి అవకాశం మనందరికీ ఉంటుంది. ఎంతటి మంచి సద్గురువో చూసారా. ఉమ్, కఠినమైనటువంటి ఇవి ఏవి ఆయన భక్తులకు ఎప్పుడూ పెట్టల. అంతేకాక భక్త సులభుడు అనే పదానికి నిదర్శనంగానే ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా నిలిచి ఉంటారు అనేదైతే సత్యం అని మనం మన జీవిత పథంలో తెలుసుకున్నటువంటి అంశాల రీత్యా ఒక్కసారి గ్రహించవచ్చు కదా అమ్మా. అట్లా చతుర్థోధ్యాయం ద్వారా తెలుసుకున్నాం. నేడు పంచమోధ్యాయ పరంగా మనం సర్వజ్ఞుడు అనేటువంటి అంశం రీత్యా అనేకమైనటువంటి అంశాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి పిచ్చి ఫకీరులా కనిపించిన వారి దివ్యలీలలెన్నో ఆకాశంలో నక్షత్రాలలా, సముద్ర తీరాన ఇసుక రేణువులలా, మనస్సులో పుట్టే ఆలోచనలలా భక్తుల కనుక్షణము అనుభవమవుతూ వారి హృదయాలను పులకింపజేస్తుండేవి. అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవిగాక పువ్వులకు పరిమళంలాగా, ఆకాశంలోని సంధ్యారాగంలా ఎంతో సహజంగానూ సందర్భోచితంగానూ ఉండేవి. వజ్రాల హారంలోని బంగారు తీగల, పూలమాలలోని దారంలా ఈ లీలలన్నింటిలో శ్రీ సాయినాథుని సర్వజ్ఞత్వం అడుగడుగునా తొంగి చూస్తూ ఉంటుంది. దానిని గుర్తుంచుకోగలవారు ఎవ్వరినీ ఏమీ అడగనక్కరలేదు. అది సాయిబాబా ఒకరోజు నాగపూరులో ఉన్న మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సటకాతో ప్రక్కనున్న నీటి కుండను పదే పదే తట్టారు. కారణమడిగితే తాజుద్దీన్ కుటీరం అంటుకుంటే ఆర్పుతున్నాను అన్నారు. తర్వాత అది యథార్థమని తెలిసింది. మరి ఒక రోజు లిండీకి వెళ్లే సమయమైనా బాబా మసీదులో గోడ ప్రక్కనే నేల మీద పడుకున్నారు. కారణమడిగితే నా సోదరుడు గజానన్ మహారాజ్ నేడు పరమపదించారు అన్నారు. త్వరలోనే అది నిజమని తెలిసింది.
నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడిది చేశారు. నాందేడ్ నుండి పుండలీకరావు వారిని దర్శించినాక తాను శ్రీ సాయిని దర్శిస్తూ ఉంటానని చెప్పాడు. ఆ స్వామి ఎంతో సంతోషించి, సన్యాసులమైన మేము ఎవరికి నమస్కరించం, కానీ శ్రీ సాయి విషయం వేరు. ఈ కొబ్బరికాయ మా తరఫున వారికి సమర్పించు. ఈ తమ్ముడిని ఎప్పుడు ప్రేమగా గుర్తుంచుకొనమని చెప్పు అని అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు. తరువాత అతను, అతని మిత్రులు మన్మాడ్‌లో దిగి సమీపంలోని ఏటి దగ్గర కారపు అటుకులు తింటూ పొరబాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. వాళ్ళందరూ షిరిడీ చేరగానే సాయి అతనిని చూస్తూనే, "నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది?" అన్నారు. అతడు తాను చేసిన తప్పు చెప్పుకుని, క్షమాపణ వేడుకుని, దానికి బదులు మరి ఒక కాయ సమర్పిస్తాను అన్నాడు. బాబా, నా సోదరుడిచ్చిన కాయకు మరి ఏదీ సాటి కాజాలదు. అయినా జరిగిన దానికి బాధపడకు. అంతటికీ భగవంతుడే కర్త అన్నారు. కన్నడ దేశంలోని వాడ్గాంలో విడిది చేసిన అప్ప అనే మహాత్ముని గురించి, బెంగాల్లోని శ్రీ రామకృష్ణ పరమహంస గురించి, పూనాలోని హజరత్ బాబాజాన్ గురించి, ఇలా ఇంకెందరి గురించో సర్వమూ వారికి తెలుసు. పూనాలోని భీమశంకర ఆలయంలో ఉన్న ఒక సాధువును గాడ్గిల్ దర్శిస్తుండేవాడు. ఆయన ఒకసారి అతనిని శ్రీ సాయి దర్శనానికి పంపారు. అతను షిరిడీ చేరి, "ఇక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా?" అని విచారిస్తే, "ఇక్కడి మసీదులో ఓ పిచ్చి ఫకీరు మాత్రం ఉన్నాడు" అని చెప్పారు. శ్రీ సాయి ముస్లిం అని సంశయిస్తూనే గాడ్గిల్ మసీదుకు చేరాడు. అప్పుడు బాబా, "నీవీ మసీదులోనికి రావద్దు. నేను ముస్లింను. నీవు ఆ భీమశంకరాలయంలోని ఆ సాధువు కాళ్ల మీదనే పడు" అని కేకలేశారు. అలానే ఆయన ఒక రోజున పండ్లు, మిఠాయిలు కొని అందరికీ పంచారు. కారణం ఏమిటని అడిగితే, "ఈ రోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడు ఇక్కడకు వచ్చాడు" అన్నారు. హ్మ్. విచారిస్తే అచ్చటి వారిలో హుబ్లీలోని శ్రీ గురు సిద్ధారూఢుల శిష్యులొకరు ఉన్నారని తెలిసింది. ఇంతటి మహనీయులందరి గురించి అనుక్షణము తెలుసుకొనగల సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు. ఆయన మహిమ విని 1911లో హరిద్వార్ నుండి సోమదేవస్వామి అనే సాధువు షిరిడీ బయలుదేరాడు. అతడెక్కిన టాంగా షిరిడీని సమీపిస్తూ ఉండగా అచ్చటి మసీదుపై కట్టిన జెండాలు దూరం నుండి చూచి, "ఈయన నిజమైన సాధువైతే తన కీర్తిని ఇలా చాటుకోడు. ఇలాంటి వాణ్ణి చూడనైనా చూడకూడదు" అన్నాడు. కానీ సాటివారి బలవంతంపై సాయిని దర్శించగానే అతని హృదయం శాంతిని పొంది ఆనంద భాష్పాలు కారాయి. అలా చిత్తశాంతినియ్యగలిగినదే యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యం అతనికి జ్ఞాపకం వచ్చింది. కానీ సాయి కోపంతో, "జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువును చూడనైనా చూడకూడదు. నీవు నీ స్వస్థానానికి వెళ్ళిపో. జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువును చూడనైనా చూడకూడదు. నీవు నీ స్వస్థానానికి వెళ్ళిపో. ఈ మసీదులోకి వచ్చావో జాగ్రత్త" అని గద్దించారు. అతడు ఆయన సర్వజ్ఞత్వం చూచి పశ్చాత్తాపంతో శరణు వేడాడు. అప్పుడు అతనిని మసీదులో ప్రవేశించనిచ్చారు శ్రీ బాబా. భక్తుడు రేగే 1914లో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి షిరిడీ తీసుకువెళ్ళాడు. దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నాడు. కానీ చిత్రంగా అతను వీరిద్దరినీ తిరిగి రైలెక్కించాడు. రేగే రాత్రంతా భజన చేశాడు. వారు షిరిడీ చేరగానే రేగేని చూపుతూ సాయి, "అతనికి ఎవరినైనా వెంట తీసుకొస్తే గాని తృప్తి లేదు. వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపేయాలని చూచారు. కానీ వీళ్ళిద్దరినీ దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను" అన్నారు. చూసారా? గురు అనుగ్రహం వలన ఆ సైన్యాధికారికి అలా మనోప్రేరణ కలగజేసి వీళ్ళిద్దరినీ రైలెక్కించారన్నమాట.
తన దగ్గరికి రావడానికి. అది. రేగేని చూపుతూ నాకు రాత్రంతా నిద్రలేదు. నా పడక చుట్టూ బాబా! బాబా! అన్న ఇతని కేకలే అన్నారు. మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది. అలా మనలో అన్నీ తెలుసుకునేది శ్రీ సాయియే. ఒకసారి శ్రీమద్ కణిత్కర్ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు. కానీ ఆయన అందులోంచి కుళ్ళిన పండ్లు మాత్రమే తీసుకుని మిగిలినవి తిరిగి ఇచ్చి, "ఇవి నీ బిడ్డలకిచ్చుకో" అన్నారు. ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళమ్మాయి, "అమ్మా! నీవా పండ్లు బాబాకియ్యగానే, అయ్యో! ఆ పండ్లన్నీ ఆయన అందరికీ పంచేస్తారు. ఆయన తిన్నట్లు గాదు, మనం తిన్నట్లు గాదు అనుకున్నానమ్మా" అంది. ఆమె భావం కన్న తల్లికి తెలియకున్నా సాయికి తెలుసు. ఒకసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని, ఆహా! ఇతడు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు. కానీ పండిట్ నా కోసం కొన్న పండ్లలో కొన్ని తిని మిగిలినవిచ్చాడు అన్నారు. పండిట్ సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇదంతా కూడా గురు సామర్థ్యం, గురు శక్తి ప్రత్యేకంగా బోధించేటువంటి గ్రంథం ఇది కదా! షోల్కర్ అనే పేద గుమాస్తా తాను పరీక్షలో పేసయి ఉద్యోగమొస్తే షిరిడీ వచ్చి కలకండ పంచుతానని మ్రొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. అతను నిత్యము టీలో చక్కెర వేసుకోవడం మానివేసి అలా కూడబెట్టిన ధనంతో షిరిడీ చేరి కలకండ పంచినాడు. తరువాత జోగుతో ఇతనిని తీసుకెళ్ళి చక్కెర ఎక్కువ వేసిన టీ ఇవ్వు అన్నారు బాబా. దాసగణుకు అంటే ఎలా గమనించారు? ఈ కథ మనం సచ్చరిత్రలో కూడా చదువుకున్నాం కదా అమ్మా! ఆ కథ రీత్యానే అసలు ఏదైనా ముడుపు కట్టటం అనేటువంటి అంశం కూడా మనం ఆచరణలో పెడుతున్నాం అనుకోవచ్చు కదా! దాసగణుకు ఎంతో ఆచారం. అతను ఉల్లి తినేవాడు కాదు. ఒకసారి బాబా అతనిని ఉల్లిపాయ, శనగపప్పు కలిపి అంటే పితల వండి కొంచెం తిని తర్వాత తమకు తెమ్మన్నారు. అతడది తేగానే "నీవు తిన్నావా?" అన్నారు. అతడు తిన్నానన్నాడే గాని నిజానికి అందుకు ప్రత్యామ్నాయంగా దానిని వేలితో తాకి పెదవికి, గడ్డానికి ఆనించుకుని ముఖం గడుక్కున్నాడు. బాబా నవ్వి అతడు చేసినది చేసి చూపారు. ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు. ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబా "నీవు తాంబూలం ఇవ్వలేదు" అని అడిగి తీసుకున్నారు. గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలం అర్పించటం మరిచానని అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది. అది. ఇక ఈ అధ్యాయ అంశం ఏమని అనుకున్నాము? సర్వజ్ఞుడు అనుకున్నాం కదా! ఆయన యొక్క సర్వజ్ఞత్వం అది. ప్రత్యక్ష, పరోక్షంగా ఎంతటి సర్వజ్ఞుడు అనేది మనం చక్కగా తెలుసుకుంటున్నాం. సవిస్తరంగా తెలుసుకుంటున్నాం ఈ గ్రంథం రీత్యా. భిక్కుబాయి తెచ్చిన పూలమాల నివేదన బాబా స్వీకరించలేదు. అవి స్వీకరించమని బ్రతిమలాడిన భక్తులతో ఆయన, "ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది. అలా తెచ్చినవి నాకు వద్దు" అన్నారు. ఆమె పంతంగా మాల వేయబోతే అది 3 ముక్కలై క్రింద పడింది. నిజమే. సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణమాయి ప్రాణం కాపాడలేదని ఆమె కోపర్గాంలోని గోదావరి వద్ద సాయిని నిందించి, శోకించి తరువాత ఆ మాల, నివేదన తీసుకొని షిరిడీ వచ్చింది. అది. అలానే ఒక లాయరు వచ్చి నమస్కరించగానే సాయి, "కొందరు ఎంత దొంగలో! పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు. వీపు వెనక వాళ్ళే విమర్శిస్తారు" అన్నారు. పండరిపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించడం మూఢనమ్మకం అని విమర్శించాడు ఆ లాయర్. అది. అక్కడ విమర్శించి ఇక్కడికొచ్చి పాదాల మీద పడి నమస్కారం చేశారు కదా! ఆ లాయరు అందుకని అట్లా అన్నారు. సదాశివుకు ఉదయం 9 గంటల సదాశివుకు ఉదయం 9 గంటలకే భోజనం చేయడం అలవాటు. కనుక ఆ రోజు 11 గంటలు కావడంతో అతనికి ఎంతో ఆకలేస్తోంది. కానీ అతను బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు.
ఇంతలో ఒక భక్తుడొచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు. సాయి దానిని ఆత్రంగా అందుకుని సదాశివుకు ఒక బిళ్ళ విసిరారు. అతడు దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. అది నీకిచ్చింది చేతిలో పట్టుకోవడానికి కాదు అన్నారు బాబా. అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు. అతడు అది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరలా సాయి అలానే అన్నారు. అది కూడా తినగానే అతనికి ఆకలి తీరింది. అది. ఒకసారి హరిభావు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడీ వచ్చాడు. సాయి అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకుని ఇంటికి వెళ్ళు. రామేశ్వరం నీకోసం వస్తుంది. నీవు వెళ్ళకుంటే మరణిస్తుంది అన్నారు. అతను ఇల్లు చేరేసరికి అతని తల్లి నిరాహారి అయి, బాబా, నీవు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజు ప్రార్థిస్తున్నదని తెలిసింది. తల్లి రామేశ్వరమంత పవిత్రమైనది అని బాబా భావం. అది. సాఠే షిరిడీలో తాను కొన్న స్థలం చూడడానికి తన భార్యను బయలుదేరమన్నాడు. ఇంతలో అతని మామగారు, ఆడపిల్ల స్థలం చూసేదేమిటి అని అడ్డు చెప్పడంతో ఆమె రాను అన్నది. తన మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకున్నాడు సాఠే. ఆ క్షణమే అతనిని మసీదుకు రమ్మనమని బాబా కబురు పంపారు. అతను వెళ్ళగానే ఆయన, ఏమిటి నీ గోల, అమ్మాయి స్థలం చూడకపోతేనేమిటి అని మందలించారు. తన ఇంట జరిగే ప్రతిదీ ఆయనకు తెలుస్తుందని సాఠే గుర్తించినాడు. అలానే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాదపూజ చేస్తూ ఉండగా, నీవు వెంటనే ఇంటికి వెళ్ళు అన్నారు బాబా. ఆమె వెళ్ళేసరికి పాప గుక్కపట్టి ఏడుస్తున్నది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వచ్చింది. ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు. సాయిరాం. నూల్కర్ మొదటిసారి షిరిడీ వెళుతూ ఉండగా దక్షిణగా 20 రూపాయలు బాబాకు సమర్పించాలి అనుకున్నాడు. సాయిని దర్శించి ఆయన కళ్ళలోకి చూస్తూనే అంతటి మహాత్ముణ్ణి దర్శించుకోగలగటం మహాభాగ్యం అనుకున్నాడు. బాబా వెంటనే దక్షిణ కోరారు. అతడొక బంగారు నాణెం ఇచ్చాడు. సాయి దానిని త్రిప్పి చూస్తూ, దీని విలువ ఎంత అన్నారు. 15 రూపాయలు అన్నారు నూల్కర్. సాయి దానిని తిరిగి ఇచ్చి, ఇది నీ ఉంచుకుని రూపాయలు ఇవ్వు అన్నారు. అతనిచ్చిన 15 రూపాయలు తీసుకొని, నాకు 10 రూపాయలే ముట్టాయి, ఇంకా 5 రూపాయలు ఇవ్వు అన్నారు. అంటే 20 రూపాయలు ఇద్దామని అనుకున్నారు కదా, అది. ఆ విధంగా అతడు ఇయ్యదలిచిన 20 రూపాయలే తీసుకున్నారు శ్రీ బాబా. అలానే శ్రీమతి బాపత్ 4 అణాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ, మిగిలిన 4 అణాలు ఇయ్యక ఈ పేద బ్రాహ్మణుడిని ఎందుకు మోసగిస్తావు అమ్మా అన్నారు. ఆమె సిగ్గుపడి మరో 4 అణాలు ఇచ్చింది. కారణం, ఆమె 8 అణాలు ఇయ్యదలిచిందిట. ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామా పేరిట 2 రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలచి శ్యామ ఆ కాసులు మసీదు ముంగిట పాతిపెట్టాడు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. 6 మాసాల తరువాత శ్యామ ఇంట దొంగలిపడు సర్వం దోచుకుపోయారు. అతను బాబాతో మొరపెట్టుకుంటూ ఉంటే ఆయన నవ్వుతూ, నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి 2 రూపాయలు పోయి 6 మాసాలైంది. నేనెవరికి చెప్పుకోను అన్నారు. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ. నీలాంటి ఉద్యోగికి అది ఎంతో, నాలాంటి ఫకీరుకు 2 రూపాయలు అంతే అన్నారు శ్రీ సాయి. కర్మసూత్రం ఎంత సూక్ష్మమైనదో కదా. అందరినీ దక్షిణ అడిగిన బాబా కొలంబేను మాత్రం అడుగలేదు. తాను త్రాగుడు మానినందుకు సాయి తన్నలా గౌరవించారని అతను గొప్పలు చెబుతున్నాడు. సాయి వెంటనే అతన్ని పిలిపించి 2 రూపాయలు అడిగి తీసుకున్నారు. గర్వము కూడా దోషమే. మరి ఒక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదు అని చెప్పవచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడు.
వారిద్దరూ మసీదుకు చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి, అతని వద్ద తీసుకుని ₹2 దక్షిణివ్వు అని చెప్పి తీసుకున్నారు. అది. వేరే అతని దగ్గర దాచిపెట్టాడు కదా! అందుకని అతని వద్ద తీసుకొని ఇవ్వు అని చెప్పన్నారట చూడండి. అంత సర్వజ్ఞుడు. దాసగను షిరిడీ వెళుతూ ఉంటే కోపర్‌గాన్‌లో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చి ఫకీరు అని నిందించాడు. బాబాను స్వయంగా చూచి మాట్లాడమని చెప్పి దాసగను అతనిని షిరిడీకి తీసుకువచ్చాడు. సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణమడిగిన స్టేషన్ మాస్టర్‌తో, "నా దగ్గరకొచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి" అన్నారు. అందమైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు. వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు. విశ్వాసంతో గాని, లేక కనీసం జిజ్ఞాసతో గాని వచ్చేవారి హృదయాలు సరియైన కుండలు. వాటిని నింపవచ్చు. కానీ చిత్రం ఏమంటే, ఆ మాటతో సాయి అతని హృదయమనే కుండను సరిచేసినారు. విశ్వాసంతో నింపారు. అది. అంటే విశ్వాసంతోనూ లేదా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాసతో ఉంటే మంచిది. అసలు అవిశ్వాసంతో అట్లా అందమైన అవిశ్వాసాలతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు, వాటినింక జ్ఞానంతో ఏం నింపుతాం? కుండ బోర్లించుంటే ఇంక నీళ్ళతో ఏం నింపుతాం? తెరిచుంటే కదా నింపేది. అది. ఆహ్, ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూచి, ఆయన పిచ్చివాడని తలచి, తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసేసుకోవాలనుకున్నాడు. కానీ బాబా అతడడుగక ముందే అతని భార్యకు పైకమంతా ఇచ్చి, "ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు తీసుకో" అన్నారు. ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్న మానవుల యొక్క పరిస్థితులు, హృదయగత భావాలు బాబాకు అనుక్షణము తెరిచి ఉన్న పుటలలాగా ఎలా తెలుస్తుండేవో గమనించాం. ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో ఉన్నారో, వారికి ఏమి జరగనున్నదో కూడా ఆయనకు తెలుసు. వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తూ ఉండేవారు. ఎప్పుడైనా బాబా తమ చేతులు శంఖంలా కలిపి ఊదితే, అది ఏ భక్తుని మరణమో సూచించేది. ఒకరోజు ఆయన అలా చేసి, "నాన్న చావనున్నాడు కానీ నేను చావనిస్తానా" అన్నారు. నాటికి 8వ రోజున నానా చందోర్కర్ షిరిడీ వచ్చాడు. సరిగ్గా బాబా అలా అన్నప్పుడే తానెక్కిన గుర్రపు బండి తలక్రిందులై అతడు గుర్రం కాళ్ల వద్ద పడిపోయినాడు. అయినా అతనికెట్టి ప్రమాదము జరగలేదని చెప్పాడు. ఒకసారి ఆయన తమకు కడుపు ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి, ఒక గుడ్డ పొట్టకు చుట్టుకుని, భక్తులను కొసలు పట్టుకుని, ఇంకా, ఇంకా గట్టిగా లాగమని చెప్పి, చివరికి బాధ తగ్గింది అన్నారు. అదే సమయంలో నీమ్‌గాంలో ఒక భక్తురాలు ప్రసవ వేదన పడి, ఆయన నొప్పి తగ్గినదన్న సమయంలోనే ప్రసవించింది అని తరువాత తెలిసింది. భక్తుల బాధలు కూడా ఆయనవే. ఒకరోజు ఆయన ప్రధాన్‌తో, "నా శరీరంలోని ఈ ప్రక్కంతా నొప్పిగా ఉంది. 4 రోజులలో తగ్గుతుందిలే" అన్నారు. వారం తర్వాత గాని అతనిని ఇంటికి పోనీయలేదు. అతను ఇల్లు చేరాక తెలిసింది. సరిగ్గా బాబా అలా అన్న సమయంలోనే బొంబాయిలో అతని తల్లికి పక్షవాతం వచ్చింది. ప్రధాన్ షిరిడీలో ఉన్నంత వరకు ఆమెకెట్టి ప్రమాదము జరగదని, అవసరమైతే అతన్ని సాయియే పంపగలరని నానా చందోర్కర్ ఆ ఇంటివారికి ధైర్యం చెప్పాడు. ఆ వారంలో ఆమె పరిస్థితి విషమించింది. ఆమెకు విరోచనమైతే మంచిదని వైద్యులన్నారు. సరిగ్గా సమయానికి ప్రధాన్ ఇల్లు చేరి ఆమెకు తీర్థప్రసాదాలియ్యగానే 4వ రోజున జబ్బు తగ్గింది. అలానే సాయి ఒకనాడు మహల్సాపతితో, "నీ భార్య మెడవాచి బాధపడుతున్నది. నేనే తగ్గిస్తాను ఇతరుల వల్ల కాదు" అన్నారు. మరో ఊళ్ళో ఉన్న ఆమె అలా బాధపడిందని, తర్వాత ఆ బాధ తగ్గిపోయిందని కబురు వచ్చింది. ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలు తొలగించకుంటే అందుకు బలీయమైన కారణం ఏదో ఉండేది.
మోహిలే అను భక్తుడు తన కుమార్తెను షిరిడీ తీసుకువచ్చాడు. ఆ పాపకు పై పెదవి చీలియున్నది. సాయి, నేను ఈ బిడ్డను బాగు చేయగలను. కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తుంది అన్నారు. అలానే జరిగింది. ఏదో కించిత్ రుణం తీర్చుకోవటానికి అన్నట్లుగా అలా పుట్టి వెళ్ళిపోతారు. సాయిరాం. మానవుల గురించే కాదు, సర్వ ప్రాణికోటి గురించి ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఏమి జరగనున్నదో బాబాకు తెలుస్తూ ఉండేది. ఒకనాడు మసీదులో బల్లి కూస్తూ ఉంటే ఒక భక్తుడు అదేమి శకునం అని అడిగాడు. సాయి, ఇందులో శకునమేమున్నది? ఔరంగాబాద్ నుండి తన చెల్లెలు వస్తున్నదని సంతోషిస్తోంది అన్నారు. నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దానిని మసీదు ముంగిట కట్టేశాడు. దానికి ఉలవలు పెడదామని అతను సంచి దులిపితే అందులోంచి ఒక బల్లి బయటపడింది. అది అంతకు ముందు కూసిన బల్లి. ఆడుకుంటూ గోడపైకి ప్రాకాయి. బాబా వాటిని చూపగానే భక్తుడు విస్తుబోయి ఆ వ్యక్తిని విచారించాడు. అతను ఔరంగాబాద్ నుండి వస్తున్నానని చెప్పాడు. ఆ ఊరి నుండే ఒక మనిషి గుర్రమెక్కే వస్తాడని, దానిని మసీదులోనే కట్టేసి ఉలవలే పెడతాడని, ఆ సంచిలో ఒక బల్లి ఉన్నదని బాబాకి ఎలా తెలుసు? ఇందులో ఏది జరగకున్నా ఆయన మాట వ్యర్థమవుతుంది. అలానే ఒకనాడు మహల్సాపతితో, మీ ఇంటి దగ్గర 2 పాములున్నాయి అన్నారు సాయి. అతడి ఇల్లు చేరేసరికి అతని ఇంటి తలుపు దగ్గర ఒక పాము, ప్రక్కనే కుమ్మరివాని తల దగ్గర మరి ఒకటి కనిపించినాయి. మరి ఒక రోజు సాయి తమ చేయి పాములా పెట్టి చూపుతూ, రాత్రి నీవు వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు కూడా, లాంతరు తెచ్చుకో అన్నారు. అతడా రాత్రి లాంతర తీసుకొని వస్తూ ఉండగా దారిలో పాము ఎదురైంది. శ్రీ సాయి ఏమి చేసినా, ఎంత చిన్న మాట చెప్పినా జరగనున్నదంతా స్పష్టంగా తెలిసి అలా చేస్తారని భక్తుల అనుభవాలు నిరూపిస్తూ ఉండేవి. సదాశివ తార్కాడ్ మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసి సకుటుంబంగా షిరిడీలో ఉన్నాడు. అతడు తిరిగి ప్రయాణమైనప్పుడు సాయి ఆశీర్వదించి పూనా మీదుగా వెళ్ళమన్నారు. అతని భార్య మన్మాడ్ మీదుగా వెళితే ఖర్చు తగ్గుతుందని ఎంత చెప్పినా అతను సాయి చెప్పినట్లే పూనా చేరి ఒక మిత్రుని వద్ద ఆగాడు. అక్కడొక మిల్లు ఆసామి కలిసి అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. శ్రీ సాయిని నమ్ముకుంటే చాలు, ఏహీ కోరనక్కరలేదు. ఎప్పుడైనా ఆయన చేసినదే శ్రేయస్కరం, మనకు తోచింది కాదు. ఒక తల్లి తన కొడుకు నార్కేకు స్థిరమైన ఉద్యోగం లేదే అని బాధపడుతూ ఉండేది. ఒకరోజు బాబా ఆమెతో, నీ బిడ్డను పూనాలో స్థిరపరుస్తాను అన్నారు. అలానే అతనికి 1917లో పూనాలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది. తరువాత అతనితో ఒక రోజున, నీ మామ బూటీ ఇక్కడొక ఆలయం కడతాడు, నీవు దానికి ధర్మకర్తవవుతావు అన్నారు. అలానే బూటీ 1918లో నేటి సమాధి మందిరం కట్టించినాడు. తర్వాత దానికి నార్కే ధర్మకర్త అయినాడు. ఒకసారి బాబాకెవరో మామిడి పండ్లు పంపారు. బాబా వాటిని భక్తులకు పంచుతూ, ఇవి దామ్యాకు అని 8 పండ్లు వేరుగా ఉంచారు. అతడిక్కడ లేడు కదా బాబా అంటే ఆయన, అతడిప్పుడే కోపర్గాన్ చేరాడు, కొద్దిసేపట్లో వస్తాడు అన్నారు. అలాగే కొద్దిసేపట్లో దామోదర్ రాస్నే వచ్చాడు. అంతలో ఆ పండ్లలోంచి 4 పిల్లలెత్తుకుపోయారు. సాయి, దామ్యా, ఈ పండ్లు తిని చావు అన్నారు. అతను భయపడుతూ ఉంటే నవ్వి, వాటిని నీ రెండవ భార్యకివ్వు. మొదట నీకు 2 కొడుకులు పుడతారు. మొదటి వాడికి దౌలతు షా, రెండవ వానికి తానాషా అని పేర్లు పెట్టు అన్నారు. దామోదర్ రాస్నేకు ఎంతో కాలంగా సంతానం లేదు. సాయి ప్రసాదమిచ్చిన సంవత్సరానికి కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను బాబాకు చూపి వాడికేమి పేరు పెట్టాలని అడిగాడు రాస్నే. దౌలత్ షా అని చెప్పానుగా అన్నారు బాబా. దామ్యాకు మొత్తం 8 మంది బిడ్డలు పుట్టి 4 జీవించారు. ఎందుకని? 4 పిల్లలెత్తుకుపోయారు కదా 8 పండ్లలో. అది. హ్మ్.
ఒకరోజు బాలకరామ్ కుమారుడు షిరిడీ వెళుతున్నానని చెబితే బాబాకేమైనా పంపాలనుకున్నది శ్రీమతి తార్కాడ్. కానీ ఇంట్లో ఒకసారి నివేదించిన పాలకోవా బిళ్ళ తప్ప మరి ఏమీ లేదు. అడిగాక బాలకరామ్కు మైల వచ్చింది. అయినా బాబాకు భక్తే ప్రధానం కదా అని తలచి ఆమె దానినే పంపింది. అతను షిరిడీ చేరాక ఆ పాలకోవా సంగతే మరిచిపోయాడు. బాంద్రా నుండి నాకేమిటి తెచ్చావు అని బాబా ఎన్నిసార్లు అడిగినా అతనికి గుర్తు రాలేదు. చివరకు ఆయన, ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అన్నారు. అతనికి గుర్తొచ్చి వెంటనే పాలకోవా బిళ్ళ తెచ్చి సమర్పించాడు. బాబా దానిని ఎంతో ప్రీతిగా అరగించారు. మన హృదయంలో శోకం లేకుంటే మైల సోకిన బాబా పూజ ఆపనక్కరలేదు. అది. ఒకసారి నానా చందోర్కరు, ఒక కీర్తనకారుడు షిరిడీ నుండి బయలుదేరుతూ ఉంటే బాబా వాళ్లను భోజనం చేసి వెళ్ళమన్నారు. ఆ కీర్తనకారుడు తొందరపడి భోజనం చేయకుండానే బయలుదేరాడు. నానా మాత్రం బాబా చెప్పినట్లే భోజనం చేసి బయలుదేరాడు. అతడు స్టేషన్ చేరే వరకు రైలు రానే లేదు. కీర్తనకారుడు ఆకలితో మాడవలసి వచ్చింది. ఆ రోజు రైలు ఎంత ఆలస్యమయ్యేది కూడా బాబాకు తెలుసును. ఆయన మాటే వేదవాక్కుగా, గురువు యొక్క ఆజ్ఞని శిరస వహించటం అవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా ఈ కథాంశాల ద్వారా తెలుసుకోవచ్చు కదూ. బాబా అతనికి ఊది మరి అప్పుడు ఉన్నారు కదా! ఇప్పుడు మరెట్లా అప్పుడంటే చెప్పేవారు అనంటే, ఇప్పుడు అలాంటి మాటలు ఎవరితోనైనా ఒక ప్రేరణగా మనలోకి ఒక ప్రేరణగా చెప్పిస్తే వాటిని అనుసరించాలి. అది. అది భగవంతుడే అట్లా చెప్తున్నాడేమో అన్నట్లుగా మంచిని అనుసరించాలి. సూచనలని పాటించాలి. అది. ఆహ్, ఎక్కడున్నాం? అలానే ఉదయం 8 గంటలకు బొంబాయి చేరాలని సంభారే బయలుదేరాడు. బాబా అతనికి ఊది ఇచ్చి, మధ్యాహ్నానికి చేరుతావు పో అన్నారు. రైలు 4:30 గంటలు ఆలస్యమై అతను మధ్యాహ్నానికే చేరాడు. నార్కర్ 1915లో ఒక రోజున సెలవు కోరినప్పుడు బాబా, రైలు అందుతుంది వెళ్ళు అన్నారు. అతడు కోపర్గాం వద్ద నది ఒడ్డు చేరేసరికి చీకటి పడింది. నది వరదల వలన అప్పుడు అహ! నది వరదల వలన అప్పుడు పడవ నడపటం లేదు. బాబా మాట వ్యర్థమెలా అయిందా అని అనుకుంటూ ఉండగా ఒక మామల్తదార్ అక్కడికొచ్చాడు. అతని కోసం ప్రత్యేకంగా వచ్చిన పడవలో నార్కర్ కూడా నది దాటి రైలందుకున్నాడు. కాకా మహాజను షిరిడీలో ఒక వారం ఉండాలని వచ్చాడు. అతనిని చూస్తూనే బాబా, నీవింటికెప్పుడెళ్తావు అన్నారు. మీరు చెప్పినప్పుడు అన్నాడు కాకా. అయితే రేపే వెళ్ళు అన్నారు బాబా. అతడా మర్నాడు బొంబాయి చేరేసరికి ఆఫీసులో పై అధికారికి జబ్బు చేసి ఆ రోజు కాకా తప్పక ఆఫీసుకు పోవలసి ఉన్నది. ఉమ్. ధూమల్ అనుభవం ఇంకొకలా ఉన్నది. అతను మరురోజు నీఫాడ్లో కోర్టుకు హాజరు కావలసి ఉన్నది. అతను దారిలో బాబాను దర్శిస్తే ఆయన అతడిని వారం రోజులు నిలిపేశారు. తరువాత అతడు నీఫాడ్ చేరేసరికి జడ్జికి జబ్బు చేయడం వలన విచారణ ఆ రోజుకు వాయిదా పడిందని తెలిసింది. జోగ్ వద్ద ఒక వ్యక్తి 1400 రూపాయలు అప్పు తీసుకుని నోటు గడువు దాటిపోతున్నా అప్పు తీర్చలేదు. ఒకరోజు జోగ్ అతని వద్దకని బయలుదేరుతూ ఉంటే బాబా నవ్వి, నీ డబ్బెక్కడికి పోదు, ప్రశాంతంగా కూర్చో, అదే వస్తుంది అన్నారు. జోగు కోపంతో, నే వెళ్తేనే ఇయ్యనివాడు దావా వేయకుంటే ఎట్లా ఇస్తాడు? అది రాకుంటే నేనిక్కడ ఎలా బ్రతకాలి? మీ సేవ ఎట్లా చేయాలి అన్నాడు. బాబా సెలవియ్యకపోయేసరికి అతను ఆశ వదులుకున్నాడు. నోటు గడువు తీరిపోయింది. కానీ తర్వాత ఆ వ్యక్తి వచ్చి 1400 రూపాయలు ఇయ్యబోయాడు. కానీ జోగ్ వడ్డీ కూడా ఇస్తేనే గాని ఆ పైకం ముట్టను అని పట్టుబట్టాడు. కానీ వడ్డీ లేకుండానే తీసుకోమని సాయి చెప్పినందువలన అతను ఆ పైకం తీసుకుని ఆయనకే అర్పించినాడు. సాయి కొద్ది మాత్రమే తీసుకుని మిగిలినది అతనికే ఇచ్చారు.
వేరు గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం మహాపాపమని, ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందని ఋషివాక్యం. అది. వడ్డీలు తీసుకోకూడదనమాట. అప్పులిచ్చినా వడ్డీలు తీసుకోకుండా ఉండాలి. తీసుకుంటే ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందిట. మన మనఃప్రవృత్తిని బట్టే బాబా లీలలు అనుభవం అవుతాయి. హారతుల్లో రాల జయమని జైసభావ తయ తైసానుభవ అని చెప్పి. యద్భావం తద్భవతి అన్నట్లుగా. బాబాపై ఎట్టి విశ్వాసం లేకుండా ఆయనను పరీక్ష చేయడానికి వచ్చిన హరికనోబా తన క్రొత్త చెప్పులు మసీదు ముందు విడిచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు. దురభిమానంతో అతను సాయి చెంతన కూడా తన తలపైనున్న జరీ తలపాగాను తీయలేదు. అతను బయటకు వచ్చేసరికి చెప్పులు లేవు. అతడు భోజనము చేసి విచారించగా ఉహుం, అతను భోజనము చేసి విచారంగా బసకు చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పుల జత తన కర్రకు తగిలించుకుని, హరికా బేటా జరీకా ఫేటా, హరి అనేవాడి కొడుకు జరీ తలపాగా కలవాడు ఎవరు అని కేకలు వేస్తున్నాడు. అతన్ని పిలిచి విచారించగా సాయి అతనికా చెప్పులు ఇచ్చి ఆ విధంగా విచారించి వాటిని ఆసామికి ఇయ్యమని చెప్పారని తెలిసింది. సాయికి తన పుట్టుపూర్వోత్తరాలు కూడా తెలుసునని కనోబా గుర్తించాడు. అది. వాళ్ళ తండ్రి గారి పేరు, తన పేరు కూడా చెప్పారు కదా! అది. అంతటి మహనీయుని ఎప్పుడూ గుర్తుంచుకోవడానికి ఆయన పటం దగ్గర ఉంచుకోవడం సహజమే, కానీ అది మాత్రమే సరిపోదు. ఒకరోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకుంటామని శ్యామను అడిగారు. బాబా లెండి నుండి వచ్చేటప్పుడు సాఠేవాడ వద్ద నిలుపుతానని, అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్లతో శ్యామ చాటుగా చెప్పాడు. తర్వాత లెండి నుండి తిరిగి వస్తూ బాబా, శ్యామ, ఏమిటి గోల? ఫోటో తీయవద్దని పిల్లలకి చెప్పు. అడ్డుగోడ కూలదోస్తే అదే చాలు అని గబగబా వెళ్ళిపోయారు. ఆ యువకులు ఏ మధ్యవర్తిని ఆశ్రయించక బాబానే ఆశ్రయిస్తే పని జరిగేదేమో. అడ్డుగోడ అంటే ఏమిటి? ఆ రికమెండేషన్స్ అన్నమాట. గురువుకి శిష్యునికి మధ్య రికమెండేషన్లు కూడవు. అంతా యథాదృష్టిగా ఉండాలి. అది. ఆ రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తుంచుకొనటమే అడ్డుగోడలు తొలగించుకోవడం అంటే. మరి ఒక రోజున తమను దర్శించవచ్చిన ఒక భక్తుణ్ణి అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు బాబా. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటే అతను ఇలా చెప్పాడు, నేను షిరిడీకి వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు అన్నారు. అది. ఈ ప్రకారంగా మనం పంచమోధ్యాయం సర్వజ్ఞుడు అనేటువంటి అంశం గల ఈ పంచమోధ్యాయాన్ని ముగించుకున్నామమ్మా. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. జై జై సాయి మాస్టర్.